మందు దాగి బండి నడిపితే పోలీసోళ్ళు పట్టుకుంటారు. నోట్ల పైపు పెట్టి ఎంత దాగిరో మీటర్ చూసి చలానేసుడు బండి గుంజుకపోవడం చేస్తారు. ఎక్కువ దాగి అడ్డగోలుగా వదిలితే దాన్ని ఈడో తీసి కోర్టుకు పంపిస్తారు. తాగినాక అంత దిగినాక ఈడో చూపిస్తారు. అయితే శకునం చెప్పే బల్లి కుర్తులో పడ్డట్టు తాగినోళ్ళని దొరకబట్టే పోలీస్ ఆఫీసరే తాగి దొరికితే ఎట్లా? ఇగో గిట్లా శకునం చెప్పే బల్లి కుర్తిలో పడ్డట్టే అయింది. పోరి ఎవరన్నా తాగి బండి తోలితే వాళ్ళను చెకింగ్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయి బుద్ధి చెప్పాల్సిన పోలీస్ ఆఫీసరే కుతికెళ్ళ దాకా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికిండు. ఎప్పటిలాగా రోడ్ల మీద బండ్లు ఆపి చెకింగ్ చేసే డ్యూటీ పోలీసులతోటి అడ్డగోలుగా మాట్లాడిండు. సిద్దిపేట ఏసీపీ సుమన్ కుమార్ వేరే నలుగురితోటి కలిసి మంచిగా దావత్ చేసుకున్నట్టున్నారు. తాగినాక సప్పుడేగా ఓ కారు ఉండక కారు తీసుకొని బయటకెళ్ళిర్రు. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కాడ ఎప్పటిలెక్కనే తాగినోళ్ళని దొరకబట్టే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న మధురానగర్ పోలీసులు సుమన్ కుమార్ సారు ఎటెటో సోలుకుంటూ వచ్చుడు చూసి డౌట్ కొట్టి బండాపిర్రు. కార్లకెళ్ళి దిగుడే ఆలస్యం. డ్యూటీ చేస్తున్న పోలీసులతోటి అడ్డగోలుగా మాట్లాడిండు. ఏమనుకుంటున్నావు? నేనెవరనుకుంటున్నావు? నా బండే ఆప్తావా? పోలీసులను ఉండలేని మాటలన్నీ అన్నాడు. తాగి బండి నడుపుడే గాక పోలీసులకు దొరికి మీదికెళ్లి ఆళ్ళనే పొట్టు పొట్టు తిట్టిండు. నిజంగా చెప్పాలంటే ఏసీపీ సుమన్ కుమార్ సారును డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరకబట్టిన పోలీసులను మెచ్చుకోవాలి. మన డిపార్ట్మెంటే అని ఇచ్చిపెట్టకుండా చక్కగా కేసు రాసి మధురానగర్ పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయిర్రు. సుమన్ కుమార్ తోటి ఉన్న నలుగురు మీద సుతం కేసు రాసిరట. రోజు జనాలకు బుద్ధి చెప్పే ఒక ఉన్నతాధికారి ఏసీపీ స్థాయి పోలీసు ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికి పోలీసుల ఇజ్జత్ తీసిండనుకో రాదురి. గీ ముచ్చట తెలిసి పోలీసు పెద్ద సార్లు మస్తు కోపమైరట. సారును కోర్టుకు తీసుకుపోయి జడ్జి ముంగట నిలబెట్టినాక సారు నటన ఏ రేంజ్ లో ఉంటదో జడ్జి క్లాసు ఎట్లెట్లా ఉంటదో మీరే ఊహించుకోర్రి. కేసు ముక్తి, నేను పోలీసు కేసు ముక్తి